ఏంటో చెప్పుకొని చూద్దాం. పుల్లైస్‌లు అనుకున్నారు గదా! కాదు. ఇవన్నీ వ్యాక్స్‌లు. ఎవరికి ఎలా చేయాలో ఇవాళ చూద్దాం. ఫస్ట్ ఇది షుగర్ వ్యాక్స్. దీన్ని హనీ వ్యాక్స్ కూడా అంటారు. హనీ వ్యాక్స్‌లో హనీ ఉండదు. ఇది షుగర్ అండ్ సిట్రిక్ యాసిడ్స్‌తో తయారు చేస్తారు. ఇది వాటర్ సాల్యుబుల్ వ్యాక్స్. అంటే వాటర్‌తో క్లీన్ చేసినా కూడా ఇది కరిగిపోతుంది. డిజాల్వ్ అయిపోతుంది. ఇన్‌ఎక్స్‌పెన్సివ్ 2-3 వీక్స్‌కి మళ్ళీ అనేది హెయిర్ రీగ్రో అవుతుంది. దీన్ని ఎలా వేయాలో చూద్దాం. అప్లై చేసే ముందు స్కిన్ మీద ఎలాంటి మాయిశ్చరైజర్ కానీ మాయిశ్చర్ కంటెంట్ ఉండే సోప్స్ రెసిడ్యూస్ కానీ ఏది ఉండకూడదు. ఒకసారి సోప్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని పౌడర్ని అప్లై చేసుకున్నామంటే వ్యాక్స్ అనేది నీట్గా చేయడానికి అవుతుంది. ఈ వ్యాక్స్ని హెయిర్ గ్రోత్ని బట్టి 2-3 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల హెయిర్ మాత్రమే రిమూవ్ అవుతుంది కానీ ట్యాన్ కానీ లేకపోతే డెడ్ స్కిన్ కానీ రిమూవ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చి లైపో సాల్యుబుల్ వ్యాక్స్. లైపో అంటే ఫ్యాట్ సాల్యుబుల్ వ్యాక్స్ అనమాట. ఇది వాటర్ తోటి క్లీన్ అవ్వదు. సో దీనికి సపరేట్ కిట్ వస్తుంది, అది మాత్రమే యూజ్ చేయాలి. ఇది ప్రీ వ్యాక్స్ జెల్. ఈ ప్రీ వ్యాక్స్ జెల్ అప్లై చేస్తేనే దీని హోల్డ్ అనేది ఉంటుంది, లేకపోతే వ్యాక్స్ అనేది సరిగా పట్టుకోదు, హెయిర్ అనేది సరిగా రాదు. సో ప్రీ వ్యాక్స్ జెల్ యూజ్ చేయాలి. తర్వాత వ్యాక్స్ చేసి తర్వాత ఆఫ్టర్ వ్యాక్స్ ఆయిల్ ఉంటుంది, ఆయిల్తోనే క్లీన్ అవుతుంది, వాటర్తో క్లీన్ అవ్వదు. వ్యాక్స్ జెల్ తోటి మొత్తం అప్లై చేసుకోవాలి. తర్వాత పౌడర్ని వేయాలి. అన్ని థిన్ లేయర్గా అప్లై చేసుకోవాలి. స్ట్రిప్ పెట్టుకొని చేసేయాలి. లైపో వ్యాక్స్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా రిజల్ట్ చాలా బాగుంటుంది. దీంతో హెయిర్ రిమూవ్ అవడమే కాకుండా ట్యానింగ్ మరియు డెడ్ స్కిన్ కూడా బాగా రిమూవ్ అయ్యి స్మూత్ అండ్ షైనీ లుక్తో ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి లైపో వ్యాక్స్ చేయడం వల్ల రెడ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెన్సిటివ్ పీపుల్ వాళ్ళకి ఈ వ్యాక్స్ని అవాయిడ్ చేయడమే మంచిది. లైపో వ్యాక్స్ తర్వాత ఆయిల్ని అప్లై చేసి స్ప్రెడ్ చేయాలి. అప్పుడే ఈ స్టిక్కీనెస్ అనేది పోతుంది. దీనిని బ్రెజిలియన్ లేక ఇంటర్నేషనల్ వ్యాక్స్ అంటారు. ఇది స్ట్రిప్లెస్ వ్యాక్స్. స్ట్రిప్ లేకుండానే దీన్ని యూస్ చేసి చేస్తాము. ఇది మేజర్గా సెన్సిటివ్ ఏరియాస్కి చేసుకోవచ్చు, అండర్ ఆర్మ్స్కి అండ్ ఆల్ ఓవర్ ఫేస్ చేసుకోవచ్చు. అప్పర్ లిప్, చిన్ను, చిక్స్ ఇలాంటి దగ్గర చేసుకుంటే మనకి రెడ్నెస్ అనేది రాకుండా ఉంటుంది. మీరు ఫేస్కి ఎప్పుడన్నా వ్యాక్స్ ట్రై చేయాలంటే బ్రెజిలియన్ వ్యాక్స్ని ప్రిఫర్ చేయండి. ముందుగా వ్యాక్స్ చేయాలనుకున్న ప్లేస్ని సోప్ తోటి క్లీన్గా వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత పౌడర్ అప్లై చేసి ఇలాగా చిన్న స్ట్రిప్స్గా అప్లై చేసుకోవాలి. ఎక్కువ వైడ్గా చేసుకోవద్దు. వైడ్గా చేసుకున్నారంటే తీసేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అందుకని చిన్న స్ట్రిప్స్ వేసుకొని ఇప్పుడు ఈ కింద స్కిన్ని పుష్ చేసి ఇది ఆరిపోయి స్ట్రిప్ లాగా ఫామ్ అవుతుంది. అందుకే దీనికి స్ట్రిప్ అవసరం లేదు. అందుకే దీన్ని స్ట్రిప్లెస్ వ్యాక్స్ అంటారు. సో ఈ స్కిన్ని పుష్ చేసి దీన్ని ఇలాగా లాగేసేయాలి. నెక్స్ట్ బీన్ వ్యాక్స్. ఇవి చూసారా, వైట్ చాక్లెట్ చిప్స్ లాగా ఎంత బాగున్నాయో. కానీ చాక్లెట్ చిప్స్ కాదు ఇవి బ్రెజిలియన్ వ్యాక్స్ బీన్స్ ఫామ్లో ఉంటాయి. ఇది కూడా బ్రెజిలియన్ వ్యాక్స్ లానే చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవాలనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేసి వ్యాక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కటోరీ వ్యాక్స్. ఇది కూడా స్ట్రిప్లెస్ వ్యాక్స్, అంటే స్ట్రిప్ లేకుండా చేసుకోవచ్చు. కటోరీ అంటే హిందీలో గిన్నె అని అర్థం, అంటే బౌల్ అనమాట. బౌల్లో ఉంది కాబట్టి కటోరీలో ఉంది కాబట్టి దీన్ని కటోరీ వ్యాక్స్ అంటారు. దీన్ని ఇంట్లో ఈజీగా వితౌట్ వ్యాక్స్ హీటర్, వితౌట్ స్ట్రిప్స్ అనేది మీరు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ఈ వ్యాక్స్ హీటరు స్ట్రిప్స్ లేకుండా ఎలా చేయాలో చూస్తాము. ముందుగా ఒక బౌల్లో వాటర్ పోద్దాము. స్టవ్ మీద పెట్టి వాటర్ హీట్ అయ్యాక ఈ కటోరీని దీనిలో ప్లేస్ చేద్దాము. ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ స్పూన్ దొరుకుతుంది కదా, ఇలాగా దీంతో మనం ఈ వ్యాక్స్ని తీసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడ అప్లై చేసుకొని రిమూవ్ చేసుకోవడమే, అంతే, ఈజీ. ఈ కటోరీ వ్యాక్స్ని డబుల్ బాయిల్ మెథడ్లోనే హీట్ చేయాలి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి హీట్ చేశారంటే స్కిన్ చాలా బర్న్ అవుతుంది.
అందుకని డైరెక్ట్ హీట్ చేయొద్దు. ఇన్ని రకాల వ్యాక్సిన్‌లో మీ స్కిన్ టైప్‌కి ఏది సూట్ అవుతుందో అది చేయించుకోండి. ఏదేమైనా బ్యూటీ అనేది ఒక లగ్జరీ సర్వీస్. ఇంట్లో పనులు మనమే చేసుకొని, మన సర్వీసులు కూడా మనమే చేసుకుంటే మరి రిలాక్స్ అయ్యేదెప్పుడు? వీలైన వాళ్ళు సలూన్స్‌లో ట్రై చేయండి. వీలు కాని వాళ్ళు మాత్రమే ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం.